హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా హెల్తీగా సేఫ్గా ఉన్నారు అనేసి అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే నా సెకండ్ బేబీ యొక్క కంప్లీట్ ప్రెగ్నెన్సీ జర్నీ అప్ టు సెకండ్ ట్రైమిస్టర్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించగానే కంగారు పడిపోవడం, లేకుంటే భయపడుతూ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు కదా. ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే మనం హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఎటువంటి సిమ్టమ్స్ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా యొక్క ఎన్టీ స్కాన్ అలాగే టిఫా స్కాన్ రిపోర్ట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇప్పుడు నా యొక్క ప్రెగ్నెన్సీ జర్నీని నేను కన్సీవ్ అయిన దగ్గర నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. నేను కన్సీవ్ అయిన మంత్ ఫిబ్రవరి అండి. నాది ఎల్ఎంపీ డేట్ జనవరి. మీ అందరికీ తెలిసింది, నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. అయితే మనకి జనవరిలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. పిల్లలందరూ కూడా నన్ను డాన్స్ నేర్పించమని ఫోర్స్ చేయడం వల్ల నేను పర్మిషన్ తీసుకొని వాళ్ళందరికీ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి డాన్స్ అయితే నేర్పించాను. నేను 100కి 200% డామ్ షూర్గా చెప్తాను, దిస్ ఈజ్ మై అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ అనేసి. ఎందుకు అంటే మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అంటే కొన్ని ఫుడ్ చేంజెస్ కానివ్వండి, కొన్ని సేఫ్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. బట్ నేను ఆ మంత్లో అసలు నేను ప్లాన్ చేసుకోలేదు, అసలు మేము ప్రెగ్నెన్సీ కావాలి అని కూడా అనుకోలేదన్నమాట. షన్ను ఒకటే చాలు అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళము. ఇంకొద్దిగా టైం తీసుకుందాం, మనం లైఫ్లో ఇప్పుడిప్పుడే మన జర్నీ అనేది స్టార్ట్ అయింది కొద్దిగా బెటర్గా. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ అనేసి మా ప్లాన్స్ ఉండేవి. అయితే ఫిబ్రవరి 12th నాకు పీరియడ్ అయితే మిస్ అయింది. నాకు ఎవ్రీ మంత్ కూడా బిఫోర్ ఆర్ ఆన్ ద డేట్ కంపల్సరీ అయితే వస్తుంది. అలా రాకపోవడం అయితే సిమ్టమ్స్ అయితే నాకు ఏం లేవన్నమాట. వామిటింగ్స్ కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్ ఏమీ లేవు. పీరియడ్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఓకే ఎందుకు మిస్ అయిందో అనేసి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఒక 2 డేస్కి నేను చెక్ చేసుకున్నాను, నాకు పాజిటివ్ అయితే వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ గారు సెకండ్ డేకి చూపించిందా అనేసి షాక్ అయ్యి మళ్ళీ ఒకసారి చెకప్ చేశారు. అలాగే స్కానింగ్లో కూడా ఫామ్ అవుతూ ఉన్నట్లుంది, బట్ యూ హ్యావ్ టు టేక్ లిటిల్ కేర్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది, జస్ట్ 2 డేసే కదా, మనం చూద్దాం, 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారనమాట. అలా మాకు ఫోలిక్ యాసిడ్ అలాగే అబార్షన్ అవ్వకుండా ఉండే టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. మేమైతే కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ అందరినీ కూడా అడిగాము, దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం ఆర్ నాట్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ అని అడిగితే, మీరు పెంచుతున్నారు కాబట్టి మేము చెప్పేదానికి లేదు, మీ ఆలోచన మీ ఇష్టం అని చెప్పారు. మేమైతే ఇంకా 4th మంత్ వరకు వచ్చేసిందండి. బేబీ అయితే గ్రోత్ పెరుగుతుంది కానీ ఫుల్ డైలమాలో అయితే ఉన్నాము. ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అబార్షన్ చేయించుకోవాలా, ఇంకా కొద్దిగా టైం తీసుకుందామా అనేసి. అలా 4th మంత్ వరకు గడిపేసామన్నమాట. 4th మంత్లో ఇంకా లాస్ట్ ఇంకా ఇదే అన్నమాట డెసిషన్. ఇంకా టైం లేదు మనకి, ఏదో ఒక కరెక్ట్ డెసిషన్ ఇప్పుడు తీసుకుందాము ఆలోచించి అని అప్పుడు డిసైడ్ అయ్యాము. ఏ బేబీ అయినా కానీ ఉంచుకుందాము, ఎందుకంటే షన్నుకి ఒక తోడు కావాలి. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో తన హార్డ్ టైమ్స్లో బ్లడ్ రిలేషన్ మాత్రమే తోడు ఉంటుంది, ఎంతసేపు పక్కన వాళ్ళు తోడు ఉండరు. ఇప్పుడు మనమే చూస్తున్నాం కదండి బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, ఎవరికి ఎవరు లేరు, బ్లడ్ రిలేషన్ మాత్రమే తన కష్టాల్లో కానీ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు. సో షన్నుకి ఒక తోడుగా ఉంటుంది అనేసి ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలి అనుకున్నాము. ఆ తర్వాత ఎన్టీ స్కాన్ అయితే చేయించుకున్నాము. బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయించుకోవాలండి. వీటితో పాటు యూరిన్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం 4th మంత్లో చేయించుకోవాలి. వీటన్నిటికీ 4000 అవుతుందండి. 1800 ఫర్ బ్లడ్ టెస్ట్ వీటన్నిటికీ, ఎన్టీ స్కాన్కి 1800,
4000 అవుతుంది మొత్తం కూడా టాబ్లెట్స్ అవన్నీ కూడా. ఎన్టీ స్కాన్ రిపోర్ట్‌లో మనకి బేబీకి ఏమైనా ముందే అవయవాలు ఫార్మ్ అవ్వట్లేదా? అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే 6th మంత్‌లో స్కాన్ చేసి అప్పుడు చెప్పేవాళ్ళనమాట బేబీ ఈజ్ ఆల్ రైట్ ఆర్ నాట్ అనేసి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్‌లోనే ఎన్టీ స్కాన్ ద్వారా మనకి డిక్లేర్ చేస్తున్నారు బేబీ బావుందా లేదా అనేసి. ఎందుకంటే అబార్షన్ ఈజీగా అవుతుంది ఒకవేళ బేబీ హెల్త్ ఏమైనా బాగోలేకుంటే అనేసి. సో ఈ స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోండి. మాక్సిమం ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే ఈ స్కాన్‌కి. ఎన్ని మినిట్స్ పట్టినా కూడా మనకు బేబీ అనేది హెల్తీగా రావాలి కదండీ బయటకొచ్చి. అన్‌హెల్తీగా వచ్చి ఆ బేబీ ఇబ్బంది పడుతూ, మనం ఇబ్బంది పడుతూ లేకుండా మనం బేబీ యొక్క హెల్త్‌ని ఎర్లీ స్టేజెస్‌లోనే డిసైడ్ చేసుకోవడం చాలా కరెక్ట్ అనేసి నా ఆలోచన. ఎన్టీ స్కాన్ చేయించుకున్నాను. అన్నీ కూడా నాకైతే నార్మల్‌గా వచ్చేసాయి. నేను ఫస్ట్ ట్రైమిస్టర్‌లో నేనైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. జస్ట్ వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. వ్యాన్స్‌లో జర్నీ చేసేటప్పుడు కళ్ళు తిరిగినట్లు, కడుపులో తిప్పడము ఇలాంటివి ఉండేవన్నమాట. ఇంటికొస్తూనే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోయేది. కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి. కొంతమందికి ఎలా అంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందండి. వైట్ డిశ్చార్జ్ అయితే మాత్రం కంపల్సరీ డాక్టర్‌ని కలవండి. అలాగే ఏదైనా 2-3 స్పాట్స్ బ్లడ్ డిశ్చార్జ్ అయినా కూడా డాక్టర్ గారిని కంపల్సరీ కలవండి లేట్ చేయకుండా. ఎందుకంటే ఇది బేబీకి అలాగే మదర్ యొక్క హెల్త్‌కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి విషయాల్లో మాత్రం డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళండి. నెక్స్ట్ మనకి సెకండ్ ట్రైమిస్టర్‌లో ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు. ఇక్కడ PP1, PP2 ఇంజెక్షన్స్ అనేవి మనము 2 వేపించుకోవాల్సి వస్తుంది 5th మంత్ లోపు. అంటే 4th మంత్‌లో ఒకటి, 5th మంత్‌లో ఒకటి. మనము ఆయాషా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతే కనుక వాళ్ళు వేస్తారనమాట. హాస్పిటల్స్‌లో వేసుకుంటే మళ్ళీ వాళ్ళు సపరేట్‌గా ఛార్జ్ చేస్తారు. వాటికంటే గవర్నమెంట్ మెడిసిన్స్ బెస్ట్ కదా, సో అక్కడ మనం వేయించుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్స్ మనకు ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అయితే ఇస్తారు. బేబీ డెవలప్మెంట్‌కి, బేబీ బోన్ డెవలప్మెంట్‌కి, మనకు కూడా బ్లడ్‌కి అనమాట. డెలివరీ టైంలో మనకి బ్లడ్ ఎక్కువగా లాస్ ఉంటుంది. సో బ్లడ్ డెవలప్మెంట్‌కి కూడా మనకి టాబ్లెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయన్నమాట. ఇలా ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ మనం సెకండ్ ట్రైమిస్టర్‌ని మొత్తం కూడా కంప్లీట్ చేసేయొచ్చు. మనము హాస్పిటల్స్‌లోటివైనా యూజ్ చేయొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కూడా మనకి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేవి దొరుకుతాయి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్‌లో డాక్టర్ గారు ఏ ప్రాబ్లం లేదు అంటే మాత్రమే మనము టాబ్లెట్స్‌ని స్కిప్ చేస్తూ వేసుకోవచ్చు. మన హెల్త్‌కి ఏదైనా కానీ, మన బేబీ హెల్త్‌కి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్‌ని కూడా ఫాలో అవ్వండి. కొంతమందికి జాండీస్ వస్తాయన్నమాట. వాళ్ళైతే ఫుల్ బెడ్ రెస్ట్‌లో ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. నాకైతే ఎటువంటివి లేవు కాబట్టి నేను టాబ్లెట్స్‌ని స్కిప్ చేస్తూ వేసుకుంటాను. బట్ ఫుడ్ మాత్రం బాగా తీసుకుంటాను. నెక్స్ట్ నా యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఇది నా టిఫా స్కాన్ రిపోర్ట్. నాకైతే టీ స్కాన్ అలాగే టిఫా స్కాన్ రిపోర్ట్స్ మధ్యలో ఇంకొక స్కాన్ అయితే జరిగిందనమాట. ఆ స్కాన్‌లో నాకు బేబీ యొక్క వెయిట్ అనేది తక్కువ ఉంది అని చెప్పారు. ఇంకా అప్పుడు నేను ఎక్కువ కాజు, డేట్స్, ఐరన్‌కి సంబంధించిన బెల్లం ఇలాంటివి ఉంటాయి కదా, శనక్కాయ చిక్కీ అంటారు కదా, ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ 1 వీక్‌కి నేను ఈ టిఫా స్కాన్ రిపోర్ట్‌కి అయితే వెళ్ళాను. నాకైతే బేబీ వెయిట్ చాలా కరెక్ట్‌గా వచ్చింది. 486 గ్రామ్స్ అయితే ఉంది. ఉమ్మనీరు కానివ్వండి, బేబీ హార్ట్ బీట్ అన్నీ వినిపించారనమాట. బేబీ హార్ట్ బీట్ ప్రతి ఒక్కటి కూడా చాలా కరెక్ట్‌గా ఉంది అనేసి చెప్పారు నార్మల్. బట్ మనం సెకండ్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 6th మంత్‌లోకి కంప్లీట్ అయ్యే ముందు కానివ్వండి, మధ్యలో నుండైనా స్టార్ట్ చేయండి. నైట్ టైమ్స్ హాట్ వాటర్ తాగడం అనేది, హాట్ వాటర్ పోవడం వల్ల బేబీ బయటకు వచ్చిన తర్వాత మనం తిన్న ఫుడ్ ఐటమ్స్వి నైట్ తింటాం కదా, దాంట్లో మిగిలిన పార్టికల్స్ అన్నీ బేబీ బాడీకి అతుక్కుండిపోతాయి. బయటికి బేబీ వచ్చిన తర్వాత ఆయిల్తో వాష్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా బేబీని రబ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బంది బేబీని బయటకు వచ్చిన తర్వాత పెట్టకుండా మనం నైట్ టైం హాట్ వాటర్ తీసుకుంటే బేబీ క్లీన్గా, నీట్గా బయటకైతే వచ్చేస్తుంది. సో మీ అందరికీ కూడా ఎవరైతే ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్తీ అలాగే సేఫ్గా బేబీ పుట్టాలి, సేఫ్గా డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా అలాగే బ్లెస్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నా.